అక్రమ వలసదారులపై అమెరికా నిఘా పెట్టింది. కాలిఫోర్నియాలో ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద బార్డర్ పెట్రోల్ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్ట్ చేసింది. వారిలో 30 మంది భారతీయులు ఉన్నట్లుగా సమాచారం. అలాగే చైనా, మెక్సికో, రష్యా, తుర్కీ దేశాలకు చెందిన వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరు కమర్షియల్ ట్రక్ డ్రైవర్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్నట్లుగా గుర్తించారు. వీరిలో కొందరు అక్రమంగా నివసిస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. అమెరికాలో ఇటీవల జరిగిన ట్రక్కు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోవడంతో ట్రంప్ సర్కార్ విదేశీ ట్రక్ డ్రైవర్లకు వర్క్ వీసాలు, కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సుల జారీని నిలిపివేసింది. తాజాగా వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులను నడుపుతున్న వారిపై దృష్టి సారించింది. అటు హైవే సెంటినెల్ ఆపరేషన్లో భాగంగా మరో 7 అక్రమ వలసదారులను అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 49కి చేరింది. గత నెల 23 నుంచి నెల 12 వరకు బార్డర్ ప్రొటెక్షన్ ఏజెంట్లు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా వాణిజ్య డ్రైవింగ్ లైసెన్సులతో సెమీ ట్రక్కులు నడుపుతున్న 42 మంది అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నారు. వలస చట్టాల ఉల్లంఘనలకు నివారించడం, దేశంలోని హైవేలను రక్షించడం కోసమే ఈ చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.